వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గందరగోళం మరొక రకం. తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తుల కారణంగా కొన్ని సీట్లు అటుదిటు మార్చుకోవడం, ఇది 24 సీట్ల నుంచి 21కి తగ్గించుకోవడం, తెలుగుదేశం పార్టీని కూడా తగ్గించుకోవడం, బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు, ఈ కాన్సెప్ట్ వలన వచ్చినటువంటి కాన్సెప్ట్ ఒక ఎత్తు అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనేమో నియోజకవర్గ సమన్వయకర్త అంటే అతనే అభ్యర్థి. వాటిట్లో మార్పులు చేర్పులు, తాజా మార్పు చేర్పులు చూస్తే గాజువాకకి వచ్చేటప్పటికి మంత్రి అమర్నాథ్కి గాజువాక సీట్ ఇచ్చినట్టు. ఓ పక్కన దెబ్బతిన్న ఆయన పరిస్థితి ఏంటి అన్నటువంటి సందర్భంలో గాజువాక సీటు అమర్నాథ్కి ఇస్తుంటే చిలకలూరుపేట కావటి మనోహర్ నాయుడు, ఏదైతే గుంటూరుకు సంబంధించినటువంటి మేయర్గా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడు, ఇప్పుడు అక్కడ ఒక నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతకుముందే అనుకున్నాం. ఇప్పుడు కావటి మనోహర్ నాయుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, గుంటూరు మేయర్ని తీసుకొచ్చి చిలకలూరుపేట సీటుకి గాజువాక గుడివాడ అమర్నాథ్కి కేటాయించడం ఒక ఎత్తు అయితే, ఈ మార్పు అన్నటువంటిది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి నాయుడు గారికి కోపం వచ్చింది. మరి కర్నూలు మేయర్గా బీసీ వర్గానికి చెందిన శ్రీమతి పి సత్యనారాయణమ్మ నియమించడం అన్నటువంటిది ఇంకొకటి. బీసీ వర్గానికి చెందిన ఆవిడని నియమించారు. ఈమె కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్గా పనిచేస్తుంది. అంటే కర్నూలుకి బీసీ మేయర్ని ఇచ్చాం. అట్లాగే ఎంపీకి సంబంధించి కూడా నడుస్తుంది కదా. ఓవరాల్గా చూస్తే సత్యనారాయణమ్మ, అట్లాగే మరోవైపు మండలిలో ప్రభుత్వ విప్పుగా వరదు కళ్యాణిని నియమించారు. టోటల్గా రాజకీయం మళ్ళీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఏ ఈక్వేషన్స్తో చేస్తుందో వాళ్ళ పార్టీకి కూడా అర్థం కావట్లేదు. మార్పు చేర్పులు అనేటువంటిది మళ్ళీ సాగినాయి అన్నమాట.